తనూజ డిఫెన్స్ ఏంటంటే నాకంత అనిపియట్లేదని అంది. సింపుల్‌గా నిజంగానే అనిపియలేదు కాబట్టి అది పెద్ద డిఫెన్స్ జేసుకోవడానికి గూడా లేదు. ఇంకా బర్నీ గారు అండ్ తనుజ గారు మొదలుపెట్టారనమాట. ఒకళ్ళనొకళ్ళనమాట. బర్నీ గారు ఏమంటారంటే, "మీ ఇద్దరిలో ఎందుకు ఒకళ్ళు డిజర్వింగ్" అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు, నేను తనుజకి హెల్ప్ చేశాను. 2-3 టాస్క్‌లో నేనే హెల్ప్ చేశాను, సపోర్ట్ చేశాను. అండ్ నేను టాస్క్‌లు బాగా ఆడాను. అన్నెసెరీగా నేను ఇరిటేట్ అవ్వను, చిరాకు పడను. నాకు హౌస్‌మేట్స్‌తో ప్రాబ్లమ్ లేదు అంతగా. నేనెప్పుడు కూడా అరవలేదు. కెప్టెన్‌తో ప్రాబ్లమ్ లేదు. అండ్ నేను రేషన్ మేనేజర్‌గా చాలా చేశాను. ఇవన్నీ చెప్తారు. మొత్తం అంతా కక్కేసారనిపించిందనమాట. ఎందుకంటే రేషన్ మేనేజర్‌గా బర్నీ గారు సూపర్. తోపసల. నిజంగానే చాలా చేశారనమాట. యెస్. ఫస్ట్‌లో నన్ను అడిగేవారు కాదనమాట. అప్పుడు నాకు ఆయనకి పడలేదు కాబట్టి నన్నొచ్చి అడిగేవారు కాదు. ఫస్ట్ 1, 2 టైమ్స్ అడగలేదు. నేను తర్వాత డిస్కస్ చేశాను. తర్వాత అడిగారు. బట్ బర్నీ గారు రేషన్ మేనేజర్ కింద ఇప్పటికొచ్చి ఎవరైతే ఉన్నారో అందరిలో కూడా ద బెస్ట్. సో, ఆయన చెప్పిన పాయింట్స్ ఆయన బాగానే చెప్పుకున్నారు. ఇంకా తనూజ అయితే ఇంకా తనుజ పాయింట్స్ మాట్లాడాలనమాట. ఈవిడ యాక్సెప్ట్ చేసేసింది. నిజంగానే టాస్క్ విషయంలో మీరు నాకు సపోర్ట్ చేశారు అన్నట్టు, నాకు మీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేనొచ్చి మిమ్మల్ని సపోర్ట్ అడిగేదాన్ని. ఎందుకంటే అవి సపోర్ట్ టాస్క్‌లు కాబట్టి ఎవరి మీదైతే నమ్మకం ఉండాలో వాళ్ళనే అడగాలి. మిమ్మల్ని అడిగాను మీరు నన్ను సపోర్ట్ చేశారు అన్నట్టు యాక్సెప్ట్ చేసేసింది. గుడ్. ఎందుకంటే బర్నీ గారు చాలా టాస్కుల్లో లైక్ సపోర్ట్ చేశారు కాబట్టి అది క్లియర్ కట్‌గా తెలుస్తుంది తనుజ గారి విషయంలో. అది ఓకే. అది బానే ఉంది. తర్వాత ఏమంటారంటే బాండింగ్ రీజన్ వల్లే మీరు హౌస్‌లో నుంచి బయటికి వెళ్లారు. బట్ మళ్ళీ వచ్చి నాకు ఈ పాయింట్ అసలు ఏంటంటే, సో, బేసిక్‌లీ అక్కడ ఏమైంది అంటే, మళ్ళీ మీరు కెప్టెన్సీ ఎంచుకోవడంలో బాండింగ్ ఎంచుకుంది ఇవన్నీ చెప్తుంది గానీ తనూజ. సో, బేసిక్‌లీ అక్కడ నిజంగానే టాస్క్‌లు చూసారు కదా! ఎట్లా ఉన్నాయో. ఫస్ట్ టాస్క్ ఫిజికల్ టాస్క్. ఆబ్వియస్‌లీ తనుజని సెలెక్ట్ చేసుకోలేరు. సెకండ్ టాస్క్ ఏంటంటే అది ఖచ్చితంగా హైట్ కావాల్సిన టాస్క్. ఆబ్వియస్‌లీ వాళ్ళ దాంట్లో హైట్ ఎవరున్నా వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా థర్డ్ టాస్క్ ఏంటంటే అది కూడా కొంచెం ఆ టాస్క్‌లో తనుజ ఆడతానందనమాట. మాధురి గారు అంటారు, "ఏంటి తనుజకి ఇవ్వచ్చు కదా!" అని చెప్పి. తనుజ ఒకవేళ ఆ టాస్క్‌లో వెళ్ళుంటే నేను నా టీమ్ నుంచి రీతుని పంపించేదాన్ని. అమ్మాయిలకి కూడా ఛాన్స్ వస్తది కదా! అని చెప్పి. బట్ వాళ్ళ టీమ్‌లో నిజంగానే ఆ టైంలో రిస్క్ కదా! ఆయన గెలవాలనే వచ్చారు కాబట్టి ఇమాన్యుల్ ఉంటే బావుంటది. కొంచెం తిరగడానికి గాని, అది పెట్టడానికి గాని బావుంటదని చెప్పి ఆయన సెల్ఫిష్ అని గాదు. గేమ్ బట్టే ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నారు. నాకు నిజంగానే ఆ టైంలో బర్నీ గారిది ఏం తప్పు అనిపియలేదనమాట. సో, ఆ టైంలో గూడా మీరు అదే రీ ఎంట్రీ గేమ్స్ ఇచ్చినప్పుడు నాకియ్యలేదు అన్నట్టు, నువ్వు ఎలాగైనా నాకు సపోర్ట్ ఉంటావని తెలుసు. బట్ చూద్దాం తర్వాత టాస్క్‌లు ఇస్తానని అన్నారు గానీ ఇవ్వలేదు అన్నట్టు చెప్తది. బట్ ఆ పాయింట్ నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ గేమ్‌కి ఎవరు బెస్ట్ అంటే వాళ్ళనే పంపించాలి కాబట్టి, సో, బర్నీ గారు కరెక్ట్‌గానే చేశారని అనిపించిందనమాట. బాండింగ్ రీజన్ వల్ల హౌస్‌లో నుంచి బయటికి వెళ్లారు. మళ్ళీ అదే బాండింగ్‌లు పెట్టుకుంటున్నారు అన్నట్టు మాట్లాడారు గానీ, ఆ గేమ్‌లో నిజంగా బాండింగ్ అని కాదు ఎవరైతే బెస్టో వాళ్ళని చేసుకున్నారనమాట. ఇంకా బిర్యానీ గొడవ గురించొచ్చింది. వాళ్ళకెక్కువ ముక్కలేసారు, మాకెక్కువ ముక్కలివ్వలేదు. మీరు ఫేవరెటిజమా, బాండింగా అంటే, ఆ క్వెషన్ తనుజ అడగకుండా ఉంటే బావుంటది అనిపిచ్చింది. ఎందుకంటే, ఇప్పుడిప్పుడు తనుజకి ఫేవరెటిజం, బాండింగ్ లేదు గానీ, ఫస్ట్ నుంచి గూడా తనుజకే ఫేవరెటిజం గాని, బాండింగ్ గాని జరుగుతుంది బర్నీ గారి వల్ల. సో, బర్నీ గారు డిఫెన్స్ చేసుకుంటారనమాట. ఏంటి టాస్క్ గేమ్‌లో నేనెందుకు రిస్క్ తీసుకుంటాను, అది నాకు గూడా రిస్కే కదా! అని చెప్పి అనంటే నేను అదే ఎక్కడొచ్చిందంటే పాయింట్ దివ్య, తనుజ ఉంటారు కదా! డాన్స్ విషయంలో. సో, మీరు అటు వెళ్ళాల్సింది మరి మీరు దివ్య ఆడింది అంటే డైరెక్ట్‌గా అటే ఎళ్ళాల్సింది కదా! అంటే సూపర్ పాయింట్ అనిపిచ్చింది. నిజంగానే దివ్య మీకోసం ఆడిందని మీకో క్లారిటీ ఉంది. సో, ఖచ్చితంగా మీరు అటే ఎళ్తారని చెప్పి మీకొక ఐడియా ఉంది. అలాంటప్పుడు ఇక్కడ ఎళ్ళడం, మళ్ళీ అటెళ్ళడం, ఆ సాంగ్ అయిపోయే వరకు వెయిట్ చేయడం, ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వడం చాలా సేఫ్ గేమ్‌గా అనిపిచ్చిందనమాట. సో, అది నాకు గూడా నచ్చలేదు. ఈ పాయింట్ అయితే తనుజది యాక్సెప్ట్ చేస్తా. మరి మీకు తను ఆడింది గేమ్ విన్ అయిందంటే అటే ఎళ్ళాల్సింది గదా! ఇటొచ్చి మళ్ళీ అటెళ్ళడం ఎందుకు అన్నట్టు. అండ్ ఆల్సో Angel One app is built for traders. వచ్చి మళ్ళీ అటెళ్ళడం ఎందుకు అన్నట్టు. అండ్ ఆల్సో ఇక్కడ ఏమైతది అంటే మెయిన్ రీజన్ నాకు తెలిసి బర్నీ గారు బయటకొచ్చింది బాండింగ్‌ల వల్ల అని అంటున్నారు కదా! బాండింగ్‌ల వల్ల మెయిన్‌గా బయటకొచ్చింది దివ్య వల్ల నాట్ తనుజ వల్ల. ఎందుకంటే ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిందో ఆటోమేటిక్‌గా తనుజ గారి మధ్య ఎక్స్‌క్యూజ్ మీ అండ్ బర్నీ గారి తనుజ గారి మధ్య అండ్ బర్నీ గారి మధ్య ఆ బ్రేక్ అనేది వచ్చేసింది. చెప్పాలంటే అప్పుడు గూడా బర్నీ గారు తనుజాకి సపోర్ట్ చేశారు. ఆ బెడ్ టాస్క్‌లో గూడా దివ్యకి సపోర్ట్ ఎళ్ళలేదు. అండ్ ఇమ్యూనిటీ టాస్క్‌లో గూడా దివ్యకి సపోర్ట్ ఎళ్ళలేదు. బట్ స్టిల్ ఆ
ఏదో ఒక బ్రేక్ అనేది వచ్చిందనమాట వాళ్ళిద్దరి మధ్య. దివ్య వల్లే వచ్చిందని చెప్పను. బట్ దివ్య ఎంటర్ అవ్వడం వల్ల తనుజ ఎక్కడో కొంచెం బిట్ ఇన్‌సెక్యూర్ అయ్యి తనంతట తనే గ్యాప్ తీసుకుందో మరి ఏదో. సో, అట్లా వచ్చింది. బట్ బర్నీ గారు బయటికి వచ్చేసిందని మాత్రం మెయిన్ రీజన్ అయితే తనుజ గారి వల్ల స్టార్ట్ అయినా సరే ఎండింగ్‌కొచ్చేటప్పటికి ఆ ఫిఫ్త్ వీక్, సిక్స్త్ వీక్ వచ్చేటప్పటికి దివ్య వల్లే బర్నీ గారు బయటకొచ్చారు అని చెప్పి నేను చెప్తా. ఎందుకంటే దివ్యతోనే ఉండేవారు బర్నీ గారు. ఇంకెవరితోనే గూడా ఉండేవారు కాదు. సో, ఖచ్చితంగా దివ్య వల్ల, తనుజ గారి వల్ల కాదు. ఇంకా తనుజ ఏమొచ్చి అయిపోయింది ఇంకా. సో, వాళ్ళేంటి బర్నీ గారి పాయింటే నాకు వాలిడ్ అనిపించింది. తనుజ గారి పాయింట్ అంత పెద్దగా అనిపియలేదని చెప్పి దివ్య బర్నీ గారిని నామినేట్ చేసేస్తది. తర్వాత ఆళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. రీతు, తనుజ అండ్ దివ్య, "నువ్వు ఇన్వాల్వ్ అయిపోతున్నావు. అతను డిఫెన్స్ చేసుకోవాలి అంటే నువ్వు ఇన్వాల్వ్ అయిపోతున్నావు" అన్నట్టు చెప్తదనమాట. అది నా దగ్గర వచ్చి చాలా మంది చెప్పారు అంటే నిజంగానే దివ్య అట్లానే ఇన్వాల్వ్ అవుతుంది. బన్నీ గారి విషయానికొచ్చేటప్పటికి ఎందుకు అంత ఎమోషనల్ బాండింగ్ అయిపోయిందో తెలీదు గానీ, బన్నీ గారు డిఫెన్స్ చేసుకోరు. ఈమె బర్నీ గారు లాయర్ లాగా డిఫెన్స్ చేసేస్తూ మాట్లాడేస్తూ ఉంటదనమాట ఎక్కువ. సో, అదే మాట్లాడుతుందక్కడ. ఓకే. నైస్. ఈలోపు బర్నీ గారొచ్చి మీరిద్దరు నా పాయింట్ గురించి మాట్లాడితే మాట్లాడకండి. మీ ఇద్దరు మీకు పర్సనల్‌గా ఉంటే మాట్లాడుకోండి గానీ, మా ఇద్దరి మధ్య ఉంటే మాట్లాడకండి అని చెప్పారు. అరే! బర్నీ గారు ఇది ఫస్ట్ చేయాల్సింది గదా! అని అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకా పవనొచ్చాడు. పవన్ సంచాలక్ మళ్ళీ రూల్స్ మారిపోతాయి. ఇంకా తనూజ లాస్ట్ వచ్చింది కావాలని. తనూజ వచ్చి లాస్ట్ కావాలని వచ్చిందనమాట. దట్ ఈస్ ద గేమ్. అప్పుడు అర్థమైనట్టుంది. తనూజ లాస్ట్ వచ్చి ఎవరిని ఇమాన్యుయల్‌ని నామినేట్ చేస్తదనమాట. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు. అది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మాస్క్ తీసి పక్కన పెట్టి ఆడాలి అని చెప్పి తనూజ ఇమాన్యుయల్‌ని నామినేట్ చేస్తది. ఇక్కడ ఇమాన్యుయల్ కొన్ని పాయింట్స్ బావున్నాయి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని పాయింట్స్ ఇమాన్యుయల్ కాంట్రాడిక్ట్ చేసుకున్నాడు. చెప్తాను ఆ పాయింట్స్ గూడా. ఎందుకంటే మీకు చూసిన వాళ్ళకి వేరే వాళ్ళగా ఉంటది. బట్ నేను అక్కడ ఉన్నాను గాబట్టి, గేమ్‌లో ఉన్నాను కాబట్టి నాకు వేరేగా ఉందనమాట. సో, ఫస్ట్ బెట్ టాస్క్. నీకు సపోర్ట్ చేశాను. కొన్ని సపోర్ట్స్ కొంతవరకే ఉండాలి. అది మరీ ఇదైపోయినప్పుడు పక్కన తీసి పెట్టేయాలి అన్నట్టు ఇమాన్యుయల్ చెప్తాడు. ఇమాన్యుయల్ ఎందుకది చెప్పాడో గూడా మనకు తెలిసిందే. ఎందుకంటే తనుజకి ఎన్ని సార్లు ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తూ వస్తున్నా సరే, నాకు నీ దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదు. నువ్వసల గుచ్చేలా మాట్లాడతావు. నువ్వు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు అంటే, అరే! నేను ఇన్ని సార్లు ఇన్ని టైమ్స్ సపోర్ట్ చేసినా సరే, ఆ పిల్ల నేను సపోర్ట్ చేయట్లేదు అంటుంది. ఇంకెందుకు చెయ్యాలి అని పాయింట్‌కొచ్చేసాడు. అందుకే చేయలేదనమాట. సో, బేసికల్లీ అదే మాట్లాడతాడనమాట. బెడ్ టాస్క్‌లో గూడా ఇక్కడ ఈ పాయింట్ 2 డిఫరెంట్ పాయింట్స్ చెప్తా. బెడ్ టాస్క్‌లో ఇమాన్యుయల్ వల్ల తనుజ గెలిచింది. అది గూడా యాక్సెప్ట్ చేస్తా. అట్ ద సేమ్ టైమ్ ఒకానొక పాయింట్‌లో ఇమాన్యుయల్ తనుజని దింపేయడానికి గూడా రెడీ అయిపోయాడు. ఈ 2 గూడా జరిగినియి. నువ్వు బెడ్ టాస్క్‌లో ఏం చేయలేదు. పెళ్లికూతురులా వచ్చి కూర్చున్నావు. నా వల్ల అండ్ బర్నీ గారి వల్ల నువ్వు సేఫ్ అయ్యావు అన్నట్టు ఇమాన్యుయల్ మాట్లాడతాడు. యెస్, ఇట్స్ ద ట్రూత్. దాంట్లో నేనేం తప్పు పడను. ఎందుకంటే లాస్ట్‌కొచ్చేటప్పటికి ఆళ్ళిద్దరూ తనుజకి సపోర్ట్ ఉన్నారు కాబట్టే తనుజ బెడ్ మీద ఉంది. బట్ ఏంటంటే మధ్యలో డిస్కషన్‌లో తనుజని దింపడానికి కూడా రెడీ అయిపోతాడు ఇమాన్యుయల్. మేమేమనుకున్నామంటే ఇమ్యూనిటీ ఆల్రెడీ తనుజాకొచ్చింది కాబట్టి లాస్ట్ వీక్‌కి, ఈ వీక్ గూడా తనుజాకి ఇమ్యూనిటీ వస్తే ఎట్లా కుదురుతది? సో, తనుజని దింపేద్దాం అంటే ఇమాన్యుయల్ ఆ పాయింట్‌కి ఒప్పుకుంటాడు. ఇమాన్యుయల్ గూడా అంటారు అవును ఇమ్యూనిటీ వచ్చింది కదా! అని చెప్పి. సో, తనుజని దింపడానికి ఇమాన్యుయల్ రెడీ అవుతాడు. బట్ తనూజ దగ్గరికెళ్ళి ఎప్పుడైతే నేను దింపేద్దాం అనుకుంటామని చెప్పి మెల్లమెల్లగా మేమెళ్లి అడుగు ఇలా చెప్తున్నామో, తనూజ ఏమొచ్చి అదేంటి అట్లా చేస్తారా అన్నట్టు ఒక సాడ్ ఫేస్ పెట్టి వీళ్ళని చూసి ఇట్లా చెప్పగానే ఇమాన్యుయల్ మాట మార్చేసుకున్నాడనమాట. బట్ అప్పటి వరకు తనూజని దింపడానికి ఇమాన్యుయల్, బర్నీ గారు అందరూ గూడా సిద్ధమయ్యారు. బట్ ఎప్పుడైతే తను చెప్పేటప్పటికి తను సాడ్ ఫేస్ పెట్టి, అమ్మో! ఇదేదో తేడా కొడుతుంది. తను చూస్తుంది మన మీద నమ్మకం పెట్టుకుంది గదా! ఎందుకురా బాబు అని ఒక సాడ్ ఫేస్ పెట్టిందో, వీళ్ళింకా కరిగిపోయి వద్దులే శ్రీజని దింపేద్దాం అన్నట్టు అప్పుడు ఫిక్స్ అయ్యారు. బట్ ఇమాన్యుయల్ ఈస్ రెడీ టు దింపిఫై. ఇమాన్యుయల్ ఏమొచ్చి తనుజని దింపడానికి రెడీ అయిపోయాడు. బట్ తనుజ బెడ్ మీద ఉండడానికి కారణం గూడా ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారే. ఎందుకంటే లాస్ట్‌లో వాళ్ళు డెసిషన్ చేంజ్ చేసుకోకపోతే నేనుండేదాన్ని బెడ్ మీద, తనుజ కిందనుండేది. సో, సపోర్ట్ అయితే చేశాడనమాట. అండ్ లైట్ టాస్క్ అయితే తుప్పాసబ్బా! సోదది. లైట్ టాస్క్‌లో ముగ్గురున్నారండి. ఆ వీక్ అంతా గూడా తనూజ అండ్ ఎవరు కళ్యాణ్ ఇద్దరు కలిపి ఆడుతున్నారు. ఇమాన్యుయల్ ఉన్నాడు లాస్ట్‌లో. సో, ఇమాన్యుయల్ ఒకసారి ఆలోచించండి ఎంత తుప్పాస్ పాయింట్ అంటే, ఆ రోజు నువ్వు నాది కట్ చేసేసావు, లైట్ ఆపేసావు అనంటే, ఇమాన్యుయల్ గేమ్ పరంగా ఆలోచించాడు. తను తీసేయాలని కాదు. ఇప్పుడు
కళ్యాణ్ తనుజ తీయడు. తనుజ కళ్యాణ్ తీయదు. అది క్లియర్ కట్. నేనే పక్కనున్నాను కాబట్టి నాకే తెలుసు వాళ్ళిద్దరూ ఒకరికొకరు తీసుకోరు అని చెప్పి. సో, ఇమాన్యుల్ ఏం చేస్తాడు, ఒకవేళ తనుజ కట్ చేస్తే కళ్యాణ్‌కి, ఇమ్ముకి అప్పటికే బాండ్ చాలా బావుంది కాబట్టి, సో, ఎక్కడో ఒక చిన్న డౌటైనా వస్తదేమో, నాది కళ్యాణ్ కట్ చేసేసాడేమో అని చెప్పి చిన్నది అది అవ్వదు. అటు సైడ్ ఎవరు తీసినా సరే ఇమాన్యుల్ ఆ రౌండ్‌లో అయితే ఔట్ అయిపోతాడు. బట్ ఏదో ప్లానేసాడు. ఇప్పుడు కళ్యాణ్‌ది కట్ చేసాడు అంటే తనుజ ఖచ్చితంగా కట్ చేసేసిందని క్లియర్ కట్‌గా తెలిసిపోతదనమాట. సో, తనుజ అయితే కట్ చేయదు. ఇప్పుడు కళ్యాణ్ తనుజ గూడా తీయడని తెలుసు. సో, ఇమాన్యుల్ ఏదో ఆలోచించి తనుజని తీయాలని తీయలే. ఎక్కడో కళ్యాణ్‌కి, ఇమాన్యుల్‌కి గూడా బాండ్ ఉంది కాబట్టి కళ్యాణ్ ఏమైనా కొంచెం ఆలోచిస్తాడనే ఉద్దేశంతో తనుజ కట్ చేసాడు.